హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రైటెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనతో ఎవరున్నారు చూస్తున్నారు కదా, సందీప్ బ్రో. మన ఖైరతాబాద్ గణేష్ వీడియోస్ అయితే ఎప్పుడు అప్డేట్ పెడుతుంటారు కదా, సో ఇతనే అన్నమాట. హాయ్ బ్రదర్. మీతో కలిసి చాలా సంతోషం. నేను అనుకుంటున్నా వస్తున్నప్పుడు ఉంటాడు బ్రో, ఉంటాడేమో అనుకుంటున్నా. మీరు నిజంగానే ఉన్నారు అనమాట. లేట్ అయిపోయింది ఈ రోజు. మార్నింగ్ అప్డేట్ ఇవ్వాల్సింది ఆఫ్టర్నూన్ అప్డేట్. అవునా? ఓకే ఓకే. ఇక నేను కూడా అప్పుడప్పుడు ఇక పెడుతుంటాను అనమాట. ఓకే బ్రో, ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఇంకా ఎన్ని డేస్ పడుతుండొచ్చు మీ ఐడియా? సో ఈ రోజుకి ఇంకా మన ఫెస్టివల్ 41 డేస్ అయితే ఉంది బ్రో. ఓకే. ఇంకా మేజర్ ఇంకా మనకు వెల్డింగ్ వర్క్స్ అనేది ఉన్నాయి. సో అన్న వాళ్ళు ఇంకా మన వెల్డర్స్ అనే వాళ్ళు ఒక 1 వీక్ వరకు అయితే వర్క్ చేస్తారు. 3-4 డేస్ లో మన మట్టి కళాకారులు రాబోతున్నారంట చెప్పారు ఇందాక. ఓకే, ఇంకా 3-4 డేస్ లో అయితే వినాయకునికి మొత్తం చేయబోతున్నారు. 3-4 డేస్ లో స్టార్ట్ అవుతుంది. ఇంకా ఒక వారం రోజులు అయితే వెల్డింగ్ వర్క్ నడుస్తుంది. వారం రోజుల్లో వెల్డింగ్ వర్క్ మొత్తం అయిపోతుంది. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, ఇంకా వారం రోజులు అయితే మొత్తం వెల్డింగ్ పని అయితే మొత్తం అయిపోతుంది అంట. ఇంకా 3-4 డేస్ లో అయితే మట్టి ఏమంటారు, పేస్టింగ్ అంటారు కదా, మట్టి పేస్టింగ్ అయితే మొత్తం స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఎక్కడ ఏం పని నడుస్తుంది, ఎక్కడ వరకు వచ్చిందని చూపిస్తాను. ఓకేనా గైస్? ఖైరతాబాద్కి అయితే వచ్చేసిన అనమాట. ఇప్పుడు ఏంటంటే మన వినాయకుని పని ఎక్కడ వరకు వచ్చింది, ఏమొచ్చిందని మీకు అప్డేట్, ఒక చిన్న అప్డేట్ ఇవ్వాలని అనుకుంటున్నా. సో అందుకనే నేను ఖైరతాబాద్కి అయితే వచ్చేసిన. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ వినాయకుని అయితే ఇప్పుడు దగ్గర దగ్గర వెల్డింగ్ పని అయితే మొత్తం అయిపోవడానికి వచ్చింది అనమాట. ఇంకా లాస్ట్ ఒక్క 30% మిగిలింది అనమాట వెల్డింగ్ పని అయితే. ఆల్మోస్ట్ స్ట్రక్చర్ అయితే మొత్తం నిలబడ్డది. మీకు చూపిస్తాను ఒకసారి. ఫ్రెండ్స్ చూసుకుంటున్నారు కదా, ఆల్మోస్ట్ వినాయకుని స్ట్రక్చర్ అయితే మొత్తం నిలబడ్డది అనమాట. చూసుకోవచ్చు, మొత్తము కట్టెలు కట్టేసారు. ఏంటంటే ఇప్పుడు కొంచెము మొత్తం వినాయకునికి వెల్డింగ్ చిన్న చిన్నవి ఉంటాయి కదా, సో అవన్నీ తీస్తున్నారు అనమాట ఇప్పుడు. సో వినాయకుని స్టమక్ కానీ అట్లాంటివి ఇప్పుడైతే కొంచెం తీస్తున్నారు. మీరు చూసుకోవచ్చు ఒకసారి. మొత్తం కాళ్ళ దగ్గర అయితే, స్టమక్ దగ్గర మొత్తం అయిపోయింది అనమాట. సో మొత్తం అయిపోగానే ఏంటంటే ఇంకా 3-4 డేస్ లో అయితే మనకు ఏమంటారు, మట్టి పని అయితే స్టార్ట్ చేస్తారు అనమాట. మన మట్టి వినాయకుడు కదా, ప్యూర్ ఉంటుంది, మొత్తము న్యాచురల్ గా ఉంటుంది వినాయకుడు అయితే మొత్తము. సో మట్టి కళాకారులు కూడా వచ్చేస్తారు అనమాట ఇంకా 3-4 డేస్ లా. మీరు చూసుకోవచ్చు ఇక్కడ సైడ్ కూడా విగ్రహాలు పెడతారు కదా, సో ఇది కూడా రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ వెల్డింగ్ పని అయితే అయిపోయింది, అన్ని స్ట్రక్చర్ అయితే రెడీ అయిపోయింది అనమాట. చూసుకోండి ఒకసారి మీరు. మొత్తం రాడే ఉంటది గాయస్, మన వినాయకుని లోపల అయితే మొత్తం పెద్ద పెద్ద రాడ్స్ అయితే వెల్డింగ్ చేసి ఉంటది అనమాట. సో మీరు చూసుకోండి ఒకసారి. ఇక్కడైతే పార్ట్స్ అయితే మొత్తం రెడీ అయిపోయింది అనమాట. ఇక్కడ కూడా విగ్రహాలు పెడతారు కదా, సో ఇక్కడ కూడా మొత్తము వెల్డింగ్ పని అయితే మొత్తం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా ఈ సైడ్ కూడా టెంపుల్ అయితే ఇక కొన్ని రోజుల కోసం అయితే కనిపించదు. మీకు తెలిసింది ఇంకేముంది, మీకు తెలిసిందే కదా. అయితే ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్స్ మన వినాయకుడి డిజైన్ ఎట్లుంటుందా మీకు ఇంకొకసారి చూపిస్తాను, ప్రతి వీడియోలో చూపిస్తున్నాను కదా. సో వినాయకుడి డిజైన్ అయితే ఇది అనమాట. చూసుకోవచ్చు మన వినాయకుడి ఎన్ని 69 ఫీట్స్ అయితే ఇప్పుడు మన వినాయకుడు అయితే పెట్టబోతున్నారు. 71 ఇయర్స్ నుంచి అయితే వీళ్ళ కార్యక్రమం అయితే నడుస్తుంది. 71 ఇయర్స్ నుంచి అయితే వీళ్ళ కార్యక్రమం నడుస్తుంది. నిజంగా చెప్తున్నా. ఎవరన్నా వినాయకునికి డొనేషన్ చేయాలనుకుంటే ఇక్కడ QR కోడ్ కనిపిస్తుంది కదా, దీనికి స్కాన్ చేసి డైరెక్ట్ గా మనం డొనేషన్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో వినాయకుడి డిజైన్ అయితే ఇదే గైస్, మొత్తం ఇట్లానే ఉంటాడు. ఇప్పుడు ఈసారి వచ్చే వినాయకుని అయితే 3 తలలు అనమాట. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే 5 or 6 ఉండే అనుకుంటాను. సో ఈసారి అయితే 3 ఫేసెస్ అనమాట. ఇక్కడేమో మన భవానీ మాత, ఇక్కడేమో పార్వతీ మాత ఉంది, జగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మి. సో మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. దాని తర్వాత ఇంకేంటంటే మీకు అప్డేట్స్ ఇంకేంటంటే మీకు చెప్పించాను కదా, ఇప్పుడు పోస్టర్లో చూపించాను కదా. సో ఇక్కడైతే మన భవానీ మాత విగ్రహం అయితే ఇక్కడ రాబోతుంది అనమాట ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ సైడ్ కూడా మనకు సేమ్ సైడ్ విగ్రహాలు ఉంటాయి కదా, మనకు ప్రతిసారి చూస్తుంటాం మనము. సో అలాంటి విగ్రహాలు అయితే ఇక్కడ కూడా ఇది చేస్తారు అనమాట, సైడ్ విగ్రహాలు. చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఆల్మోస్ట్ స్టీల్ పని, వెల్డింగ్ పని అయితే మొత్తం అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. మీరు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఇంకా ఒక 30% మిగిలింది అనమాట. 30% అయిపోగానే ఇక వినాయకునికి ఏంటంటే పిఓపి అంటున్నాను, సారీ. ఇక్కడ ఏంటంటే మొత్తం మట్టి వినాయకుడే కదా, మన ఖైరతాబాద్ గణేశుడు అంటే మొత్తం మట్టి వినాయకుడే అనమాట. సో మొత్తం మట్టితోనే చేస్తారు. మీరు చూసుకోవచ్చు ఒకసారి మొత్తం వినాయకుడు ఎట్లుంది ఏముందని. అయితే ఫ్రెండ్స్ మీరు చూసారు కదా మన వినాయకుని పని ఎక్కడి వరకు వచ్చింది, ఏమొచ్చిందని ఒక చిన్న క్లిప్ అయితే మీకు చూపించినాను కదా. సో నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే ఖైరతాబాద్ గణేష్ దగ్గరనే ఉన్నాను. మీరు ఏంటంటే ఇప్పుడు మీకు జస్ట్ అప్డేట్ ఎక్కడి వరకు వచ్చింది, పనులు ఏమొచ్చిందని జస్ట్ చూపించాలని వచ్చాను అనమాట. ఆల్మోస్ట్
70 to 80% అయిపోయింది ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే 70 to 80% మొత్తం అయిపోయింది. ఇంకొక 30% ఉంది. 30% ఏంటంటే వెల్డింగ్ పని అక్కడక్కడ చిన్న చిన్న వెల్డింగ్స్ ఉంటాయి కదా, మీరు చూసుకోవచ్చు. కాలు కనిపిస్తుంది కదా, ఇవన్నీ వినాయకుని కాలు అనమాట. సో ఇంకోటి అవన్నీ ఫుడ్ అనేది రెడీ కావాలి. దాని తర్వాత ఇక అవే చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయన్నమాట. మొత్తము స్ట్రక్చరు ఇక వెనకాల మీరు ఇక టెంపుల్ అయితే ఉంది కదా, టెంపుల్ అయితే ఇక వినాయకుని పండుగ అయిపోయే వరకు అయితే కనిపించదు. సో గైస్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీకు వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ సండేకి వస్తా, మళ్ళీ నెక్స్ట్ సండేకి వచ్చి మళ్ళీ ఒక వీడియో తీసి మీకు అప్లోడ్ చేసి మొత్తం అప్డేట్ ఇస్తాను ఎలా ఉంటుంది ఏముంటుందని. కాకపోతే మీ సపోర్ట్ అనేది చాలా అవసరము. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మోటివేషన్ వస్తుంది. మోటివేషన్ వస్తే మీరు ఇచ్చే మోటివేషన్కి మేము ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియో తీయగలుగుతాము. ఓకేనా గైస్, దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ప్రణయ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్.